2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు? వైఎస్ జగన్ రెడ్డి పరిపాలన అన్నది మాత్రం అన్ని వ్యవస్థల్ని కూడా కూల్చేసింది. ఎందుకంటే పరిపాలన అన్నది ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినప్పుడు ప్రయారిటీస్ మారుతాయి. ఒకరికి ఇరిగేషన్ మీద ప్రయారిటీ ఉంటుంది, ఒకరికి ఇండస్ట్రీస్ మీద ప్రయారిటీ ఉంటుంది, ఒకరికి ఎడ్యుకేషన్ మీద, ఇలా రకరకాలుగా ఉంటారు. గత ముఖ్యమంత్రులు తీరు చూస్తే మనం కొంతమంది న్యూట్రల్గా ప్రభుత్వంలో నడిపించుకుపోతారు వనరులను బట్టి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మొత్తం వ్యవస్థలనే కుప్పకూల్చేసింది. మీరు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్కి అతి కీలకమైనటువంటి వనరు వ్యవసాయ వ్యవస్థ. ఆ వ్యవసాయం బాగుండాలనుకుంటే ఇరిగేషన్ కావాలి. అతను పాలనా విధానంలో ఇరిగేషన్కి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదు. అది పోలవరం అని నేను అన్నాను, పోలవరమే కాదు, ఈవెన్ ఓఎండ్ఎం ఇవ్వడంలో కూడా ఏదైతే ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో గ్రీజు పెట్టడానికి కూడా డబ్బులు కేటాయించినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో అతను ఇరిగేషన్ వ్యవస్థను నడిపించాడు. దానివల్ల చాలా నష్టపోయాము. మీకు అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు స్ట్రక్ అయిపోవడం ఏంటండి, దాని మెయింటెనెన్స్లో చేస్తే గేట్లు స్ట్రక్ అవ్వవు కదా. ఆ రోజు దాన్ని ఎత్తేసుకుంటే ప్రాజెక్ట్ పోదు కదా. మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయి వీడి అసమర్థత వల్ల, వీళ్ళ అనాలోచిత విధానం వల్ల. అది ఒక్కటే కాదు, మీకు ఎక్కడైనా సరే టోటల్గా ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి కూడా మనం ప్రధానంగా అది ప్రభుత్వం ఎవరు చేస్తున్నారు అన్నది కాదు, ఆంధ్రప్రదేశ్ విధానంలో మాత్రం ఖచ్చితంగా ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా నిర్మాణానికి, నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో ఓల్డ్ ప్రాజెక్టుల యొక్క నిర్వహణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి మనం. ఆ ఇచ్చినప్పుడే వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. దాన్ని సర్వనాశనం చేసి పారేసేది వన్ థింగ్. రెండోది, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ప్రధానమైనటువంటి రోల్ ప్లే చేసేది రియల్ ఎస్టేట్ వ్యవస్థ. ఆ రియల్ ఎస్టేట్ వ్యవస్థను కూడా కుప్పకూల్చేసేది. దానికి కుప్పకూల్చడానికి కారణం ఏదైతే 3 రాజధానులను పెట్టి బొమ్మాట ఆడించాడో, రియల్ ఎస్టేట్ వ్యవస్థ అన్నది నిలబడాలి అనుకుంటే ఆ రోజుల్లో అప్పుడున్న టైంలో నువ్వు ఎప్పుడైతే అమరావతికి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ రియల్ ఎస్టేట్ నువ్వు ప్రోత్సహించగలిగితే యావత్ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సిటీస్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యవస్థ బతుకులు. ఎందుకంటే అక్కడ పెరిగినటువంటి విధానంలో వచ్చే డబ్బులన్నింటినీ కూడా మనకు బయటికి తెచ్చి బయట పెడతారు. మీకు చంద్రబాబు నాయుడు గారు 2019 ఆఖరి దశలో కొన్ని బాండ్స్ అమ్మాడు అమరావతి సంబంధించి. ఎంత హైక్కి వెళ్ళాయండి. ఆ హైక్ అలాగే నడిచింది అనుకోండి, ఆ డబ్బంతా కూడా మనకి పర్కులేట్ అవ్వను. విశాఖపట్నానికి వెళ్ళు, తిరుపతికి వెళ్ళు, రాజమండ్రికి వచ్చు, కాకినాడకి వచ్చు. ఆ వ్యవస్థను ఆ రకంగా కుప్పకూల్చేసి. అంతెందుకు, చిన్న ఇది ఒక శాండ్ పాలసీని సక్రమంగా తయారు చేయలేనటువంటి విధానంలో ఈ తాపీ మేస్త్రులు కానీ ఆ వ్యవస్థనే కూల్చేసాడు కదా. మరి 14-19 మధ్యలో కూడా శాండ్ పాలసీని రూపొందించడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా, అప్పుడు కూడా ప్రభుత్వం కూడా విఫలమైంది కదా సార్. మీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు విఫలమైనా సరే కానీ శాండ్ దొరక్కపోలేదు. రూపాయికో 2 రూపాయలకో ఎక్కువకో తక్కువకో శాండ్ దొరికింది. పనులు కంటిన్యూ అయినాయి. మొత్తం ఆ వ్యవస్థలో పనిచేసేటటువంటి అన్ని వర్గాలకి పని కలిగింది. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాను కాదు, వ్యవస్థలో లోపం ఉన్నా ఆ వ్యవస్థ వల్ల అక్కడ ప్రధానమైనటువంటి ఇసుక ఆగిపోలేదు. ఇక్కడ ఏమైంది, 8 మాసాలు 9 మాసాలు ఇసుక దొరకనటువంటి పరిస్థితి వచ్చేసింది. వచ్చేయడంలో ఆల్ ఆఫ్ ది సడన్ మొత్తం నిర్మాణ వ్యవస్థ ఆగిపోయింది. నిర్మాణ వ్యవస్థ ఆగిపోవడంలో సుమారు 11 వర్గాలకి పని లేకుండా పోయింది. దాని మీద ఆధారపడి వాళ్ళకి జీవనాధారం లేకుండా పోయింది. అంటే వ్యవస్థ కొలాప్స్ అయిపోవడం అన్నది అది. అంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ ఆయన ఏమంలో కొలాప్స్ చేశాడు. ఒక్క దాని కాదు, అలాగే ఉద్యోగ వ్యవస్థ. ఉద్యోగులకి ఎప్పుడు జీతాలు పడతాయో తెలీదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అయోమయంలో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేశారు. ఫంక్షన్ అంటే వయోవృద్ధులే కదా. నేను అనేది ఈ పెన్షన్లు కాదు, అవ్వాతాతల పెన్షన్ల గురించి కాదు మాట్లాడేది. రిటైర్డ్ ఎంప్లాయీస్ వాడు బడ్జెట్ ప్రకారం నడుచుకుంటాడు. వాడు చిన్నప్పటి నుంచి అలవాటు, అది ఉద్యోగంలోకి వచ్చిన దగ్గర నుంచి. వీడు ఎప్పుడు ఇస్తాడో తెలీదు, అసలు ఇస్తాడో లేదో తెలీదు. వాళ్ళ పరిస్థితి ఆ రకంగా అయోమయంలో పడిపోయి, అంటే మొత్తం మనీ సర్క్యులేషన్ అన్నది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి వన్ వే ట్రాఫిక్. అది తాడేపల్లికే వెళ్ళిందని అంటాను నేను.